హలో ఆల్, వెల్కమ్ టు టేస్ట్ ఇన్సైడ్. ఈ కేక్ వచ్చేసి బెంటో కేక్ అండి. ఈ స్పాంజ్ కూడా వీట్ ఫ్లోర్ యూజ్ చేసే చేశాను. నేను ఆల్మోస్ట్ అన్ని స్పాంజెస్ వీట్ ఫ్లోర్ యూజ్ చేసే చేస్తాను. అలా అని టేస్ట్ బాగుండదు అనుకోకండి. మైదాతో చేసిన దానికంటే ఈ స్పాంజ్ చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని టిప్స్ పాటించి చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇది జస్ట్ వెనీలా ఫ్లేవర్ కేక్, సింపుల్ వెనీలా ఫ్లేవర్ కేక్. అలా అని సింపుల్గా వదిలేయకుండా లేయర్స్ మధ్యలో మిల్క్ మేడ్ అండ్ వైట్ చాక్లెట్ చిప్స్ యూజ్ చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. దీనివల్ల కేక్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. మిల్క్ మేడ్ ప్లేస్లో వైట్ చాక్లెట్ గనాష్ యూజ్ చేసినా చాలా బాగుంటుందండి. ఇది జస్ట్ బెంటో కేక్ కాబట్టి 250 గ్రామ్స్ వెయిట్ వస్తుంది. దీన్ని నేను ఐసింగ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ జస్ట్ సింపుల్ ఫ్లవర్ డెకరేషన్ ఇచ్చాను. ఇది సింపుల్గా చాలా బాగుంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది కేక్. నాగోల్ కొత్తపేట్ సరౌండింగ్లో ఏమైనా కేక్ ఆర్డర్స్ ఉంటే 5 to 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు నేను డెలివరీ చేయగలుగుతానండి. ఏమైనా కేక్ ఆర్డర్స్ ఉంటే ప్లీజ్ వాట్సాప్ మీ. ఇలా సింపుల్ డెకరేషన్ ఇచ్చేసి ప్యాక్ చేసి పెట్టేసుకున్నానండి. కేక్ సైడ్కి ఇలా ప్లెయిన్గా ఉంచకుండా బ్రష్తో నేను ఇలా లైన్స్లో ఇచ్చాను. ఈ డిజైన్ బాగుంటుందండి. కూల్ కేక్సే కాకుండా స్పాంజ్ కేక్స్, కప్ కేక్స్, మఫిన్స్ అండ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ కేక్స్, ఆల్ ఫ్లేవర్స్ నేను చేస్తానండి. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.